దేవుడి దగ్గరికి వెళ్దాము. అవన్నీ పట్టుకున్నావా? కొబ్బరికాయలు బయట ఉన్నాయి. మరి దానికి ముచ్చి కావాలి కదా. సజ్జ అంతా రెడీ చేసేవా? ఇలా ఆ సంచిలో పెట్టేసి మన చెట్టు కదా అది. మన చెట్టు పట్టుకున్నా అవి పట్టుకో బంగారం. సజ్జ పట్టుకో. నువ్వు అది పట్టుకుంటావా? కొబ్బరికాయలా? సరే నువ్వు ఇది పట్టుకో. కదా కొట్టు దగ్గర రేటు తీసుకుంటా బేటే. ఎటు వద్దా? అదే అన్నీ ఉన్నాయా? మామిడిపళ్ళు పుల్లు సావగల పుల్లు తెచ్చండి. ఎటు బెదరు బెదరు బాగున్నావా? మామిడిపళ్ళు ఉన్నాయి బంగిపల్లి. ఈ సంవత్సరం కల్లా కన్నమ్మ ఇచ్చింది. తాళపర్తి కన్నమ్మ. కుంకుమయ్యమ్మ మా ఊరు బండార్ల తల్లి అండి. బండార్లమ్మ దేవత ఇక్కడ. కొత్తగా ఇది కిందికి ఉండేది. ఈ సంవత్సరం పండగలు అయ్యాయి కదా, మీదకి తీసైతే కట్టడం అయితే జరిగింది. ఏమి గాలికి ఆరిపోదు, ఓపెన్ కదా. అది పెట్టు. ఇది దండ పెట్టు.
పదమ్మా పట్టుకో, కొబ్బరికాయలు పట్టుకో. ఇప్పుడు మనం అసిరి తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అసిరి తల్లి దేవతమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీకు ఇంతకుముందు చూపించాను కదా పండగలు, ఈ తల్లికే అవుతుంది. మంచి నిజకల్లి అయినటువంటి తల్లి. అంటే ఒక మాటలో చెప్పాలంటే పిలిస్తే పలికే తల్లి అండి. అంత మంచి నిజగలమైనటువంటి తల్లి. మేమందరము ఈ తల్లిని అయితే అంత చక్కగా అయితే నమ్ముతాము. అసిరి తల్లి పండగ అయితే ఇంకా మీకు వీడియోలో చూపించాను కదా, ఇదేది ఖాళీ ఉండదండి. టోటలీ మొత్తానికే ఫుల్గా ఇదంతా నిండిపోతారు. ఇదంతా జనం ఫుల్ భక్తులతో నిండి కిటికిటికిట్లు ఆడిపోద్ది. పూజలు అయిపోయి మనం కొంచెం రావడం లేట్ అయిపోయింది. వేస్తుంది. పసుపు కుంకుమ పెట్టినా నువ్వు పెట్టు, నేర్చుకో ఇప్పుడే. మాకు పెళ్ళైన ఒక 8 సంవత్సరాల తర్వాత మా గీతాశ్రీ పుట్టిందండి. అందుకోసమే మాకు కొంచెం పిల్లలు లేక చాలా బాధపడ్డాము. ఆ పరమేశ్వరుడే మాకైతే మాత్రం మాకు ఒక వరంగా మా పాపకైతే ఇవ్వడం అయితే జరిగింది. 2009లో నాకు పెళ్ళి అయింది, కానీ పిల్లలైతే మాత్రం 8 సంవత్సరాలు లేదు. అందుకే ఇప్పుడు పాపకి గీతాశ్రీకి అయితే ఒక 8 సంవత్సరాలు అయితే వచ్చిందండి. అందుకే 8 అంటే ఇప్పుడు 16వ సంవత్సరం రన్ అవుతుంది. ఆ పరమేశ్వరుడి దయ వల్ల మా ఇద్దరు ప్రయాణం అయితే చక్కగా మా ఊరు ఈ అసిరి తల్లి దయ వల్ల చక్కగా అయితే జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు సపోర్ట్గా ఉంది. చక్కగా అయితే మేమైతే మా ప్రయాణాన్ని, మా జీవితాన్ని చక్కగా గడుపుతున్నాము. పరమేశ్వరుడు కూడా మాకు ఒక లేమైతే ఉండేది ఇంతకుముందు, ఆ లేమి తీర్చేశారండి మా గీతాశ్రీతో. మాకు ఆ బంగారం పుట్టింది చాలు. మాకు పరమేశ్వరుడికి మరి ఇంకేం కోరలేదు. ఒక్క ఆశ ఉండేది, ఆ ఆశ కూడాను నెరవేర్చారు పరమేశ్వరుడు అయితే మాకు. మేమైతే హ్యాపీగా ఉన్నామండి. ఇంకా మాకు ఏ లోటు లేకున్నా ఆయురారోగ్యాలు అంటే బాగానే ఉన్నాయి పరమేశ్వరుడి దయ వల్ల. చక్కగా మేమైతే ఉన్నాము. ఉండిలో డబ్బులా నాన్న? ఉండిలో డబ్బులు తేలేదు. నేనైతే డబ్బులు తేలేదు. రేపు ఎప్పుడు స్కూల్ అది వస్తావు కదా ఇటు సైడు, అప్పుడు వేసి ఉండిలో, సరేనా? ఉండి చెయ్యట్టకూడదు అట్లా, తప్పు. ప్రతిసారి పెళ్లి రోజు శివుడి గుడికి వెళ్ళడం కానీ, లేదనంటే ఈ 3 తల్లిలు అంటే బండార్లమ్మ తల్లి, అసిరి తల్లి, మళ్ళీ అమ్మటచ్చం తల్లి, మళ్ళీ అలాగే పాతపండి తల్లి, ఈ 4 తల్లిలకి వెళ్ళడం అయితే ఆనవాయితీగా మేము వెళ్తామండి. మేమే కాదు, ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు అలాగే వెళ్తుంటారు. ఇక్కడ మంచిగా ఆధ్యాత్మిక సైడు. కానీ కుమారి ఆ రోజు నాకు సినిమాకి తీసుకెళ్ళు, షికారుకి తీసుకెళ్ళి అయితే నాకైతే ఆ రోజు అడగలేదండి. ఏదంటే ఆధ్యాత్మిక సైడు సినిమా షికారులకు వెళ్ళే బదులు మంచిగా ఏదైనా ఒక గుడికి వెళ్తే మంచిది కదా. ఈరోజు భక్తిభావంతో ఉండాలని కుమారి కూడాను ఏ రోజు కూడా నాకు అడగలేదు. అలాగని చెప్పేసి నేను కూడా అలాగా ఏ రోజు కూడా వెళ్ళలేదండి. కొబ్బరికాయ కొట్టేలా అమ్మలు రా, ఏడ్ చేస్తున్నావమ్మా? కుంకుమ వేస్తున్నావా? పడిపోదు చూడు, గట్టి పట్టుకో కుమారి. రా వీడియో తీనా? తీయు వీటికి తీయాలా? కదా
శివ ఇగో ఇగో వెళ్ళాను నువ్వు దండ పెట్టి వెళ్ళు. మొత్తాన్ని మంచిగా వీడియో అయితే మంచిగా నీట్ తీసేస్తుందండి మా గీతశ్రీ అయితే. అని చక్క ఎర్రజెరువులు నీళ్ళు లేవే కుమారి. మొత్తానికి లేవు. చేపలు గట్ట పట్టేశారు మొత్తం చెరువేండి పే. ఇది అమ్మటచ్చమ్మ గ్రామ దేవత పేరంటాలండి ఇది. ఈ తల్లి ఏమో వచ్చేసి మంచి నిజగల తల్లి. చాలా నిజాలు అంటే నిజాయితీగా నడయాడిన తల్లి. ఎందుకంటే ఏ తప్పులు ఒప్పులున్నా ఏ మంచి అయినా చెడ్డైనా ఖచ్చితంగా ముక్కుసాటుగా చెప్పే తల్లి. అయితే ఇక్కడ ఒక ఇది చూస్తేనే, ఈ దేవుడు చూస్తేనే మీకు ఆల్రెడీ మీకు ఒకటి గుర్తుకొచ్చిందండి. ఆల్రెడీ మీరు వీడియో అయితే చూస్తారు ఇక్కడ ఏ సన్నివేశం జరిగింది అన్నది. మీకు ఇంతకుముందు నేను ఇక్కడైతే వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. మా మేనల్డ్ పెళ్ళికి పెళ్ళి కూతురు ఇక్కడికే వచ్చింది కదండి. ఇదే ప్లేస్లోకి వస్తారు. ఇక్కడ ప్రతి అంటే మా ఊళ్ళో ఎవరికి పెళ్ళి అయినా పెళ్ళి కూతురు డైరెక్ట్ ఊరు రాకుండా అంటే ఇక్కడ ఉంటారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆమెని ఆహ్వానించుకొని డీజేతోని మేళతాళాలతోని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కుమారి కూడాను 2009లో ఇక్కడికే వచ్చిందండి. సేమ్ ఇదే రోజు ఇక్కడ మేళతాళాలతోటి తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. అందరూ ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తారు ఆ పెళ్లి కూతురిని అయితే. ఇక్కడ నిజగల తల్లి అని చెప్పేసి ఈమెకి బోనం కూడా ఉంటుందండి. బోనం అనే ఒక ఉంటుంది కదా, మన తెలంగాణలో బోనాల పండగ అలాగే ఇలాంటి బోనాలు ఉంటాయి కదండి, మొక్కుతారు. అయితే మా పాపకు కూడాను కుమారి వచ్చేసి అంటే మా పాప కోసం కుమారి ఏమొచ్చేసి మొక్కిందండి. మేము కూడా బోనం పోస్తామని చెప్పేసి. ఎప్పుడు అవుతుందో మరి తెలియదు. ఆ మొక్కు అయితే అలా ఉంది మాది కూడాను. ఈ మొక్కు ఎప్పుడు సాధిస్తుందో, ఆ తల్లి అయితే ఎప్పుడు సాధించుకుంటుందో తెలియదు. మాకు అశ్రద్ధ అయిపోతుంది అలగలగలగలగా. ఇక్కడ దీపం పెట్టడం బాగుంది కుమారి, చాలా చక్కగా ఉంది ఇక్కడ. అక్కడ బండారుల తల్లి దగ్గర లేదు. ఎందుకు కుమారి దీపం గణనం అవ్వదు. సరేలే కొబ్బరికాయ తీ. బంగారం వీడియో పట్టుకోమ్మా. కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా నువ్వు వీడియో పట్టుకోవడమే.
పట్టమంటే వెళ్ళమ్మా నువ్వు మొక్కు మంచిగా మొక్కు ఆ తల్లికి అమలు మంచి చదువు రావాలని మొక్కు. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా పాతపట్నం తల్లికే వెళ్తామండి. పాతపట్నం తల్లి అమ్మవారికి అక్కడ మరి పూజించాలి. డోరేసి గీతమ్మా, డోరేసి నాన్న. అలాగండి. మర్రి ఓడలతోని మర్రి చెట్లు అయితే చాలా పెద్ద పెద్దవండి. ఎక్కడ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇదిగోండి పాతపట్నం అమ్మవారు అయితే ఈ గుడి. నమ శివాయ. కాలు మీద పోయాలమ్మా పాతపట్నం అమ్మవారికి. మహాశాంభవి భద్రకాళి బగాల జ్వాలాముఖి తల్లి అమ్మ. నెత్తి మీద పోయకూడదు, కాలు మీద పోయి. పసుపు కుంకుమ వేయమ్మా నువ్వు తల్లికి. ఎక్కువే చెయ్యు. లైటింగ్ లైట్ వేసి అట్టుకున్నట్టుంది. అలాగే అయ్యి. కాలుకు రాయి నాన్న. అగో కాలుకు రాయి, పసుపు రాయి, కుంకుమ రాయి. రాయి ఎప్పుడు నేర్చుకుంటావు? అలా తడిసేసి రాయి అమలు, తడిసేసి రాయి. అది అలా రాయి. అది ఆ పై కాలు రాయి. పై కాలు ఇక్కడ, ఇది కాలు కాదా, ఇది ఎక్కువ తీసిరాయి. దాని మీద మళ్ళీ కుంకుమ రాస్తావు, సరేనా? కుంకుమలో నీళ్ళు పోయకూడదు, రాయి అంతే. కుంకుమలో నీళ్ళు పోయకూడదు, పసుపులోనే నీళ్ళు పోయాలి నాన్న. చేతులు కడుక్కో, చేతులు దంతలు కడుక్కో నీళ్ళు పట్టి. లేగు, అక్కడి నుంచి లేగు. ఆ కుంకుమ అన్నది సజ్జలో పెట్టేసాయి. లేగు నాన్న, ఇట్రా. మంచి మనస్ఫూర్తిగా చదువులో ఫుల్ ఫస్ట్ రావాలని మొక్కాలి, సరేనా? ఏటైంది అక్కడ? కూరిపోయిందా? ఎంత చిన్న కూరిపోయింది చాలమ్మా. కొబ్బరికాయ కొడతావా? ఇంకా కొట్టు.
ఆగు. ఇది ఎవరు ఎక్కడ ఉంచారు? ఇదే పాదాల దగ్గర. నాన్న కొట్టు, జాగ్రత్త. అది కూడా అది 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 అలాగా కాళ్ళ దగ్గరే. ఇంకోసారి కొట్టు, మెల్లిగా పడిపోద్ది. అదే అది లాగా లాగా గట్టిగా. బలం లేదు, ఇంకా మెల్లగంటే వచ్చేస్తుంది. ఆడపెట్టు. పెట్టు. కాలు కాలు పట్టుకొని దండ పెట్టు. కాలు పట్టుకో, తల్లి కాలు తాకించి మొక్కాలి. శివాని భవాని. ఇదండి ఈ పార్వణ తల్లి, అసిరి తల్లి, అలాగే బండారుల తల్లి, మరి అమృతం తల్లి, ఈ 4 దేవతామూర్తులకైతే మనమైతే పూజలు అయితే చేయడం అయితే జరిగింది. మళ్ళీ అటుపైన పదమ్మ, ఇక్కడ గుమ్మ వచ్చేస్తుంది. దేవుళ్ళకైతే అన్నిటికైతే పూజలు అయితే జరిగిపోయాయండి. మేమైతే ఇక అయిపోయింది, ఇంకా పూజలు అయితే జరగడం అయితే అయిపోయింది. మాకు ఈ భగవంతుడు ఇచ్చిన అవకాశానికి మేమేదో మాకు తోసింది అయితే మేము చేసాము. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం. ఒక లైక్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. మీ అందరి బ్లెస్సెస్ అయితే మాకు కావాలి. మా ఈ పెళ్లి వీడియో ఎంత దూరం వెళ్ళింది అనేది నాకు కూడా కావాలండి. కువైట్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు, అలాగే దుబాయ్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు, సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మాకు వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎంత దూరం వెళ్ళింది అందైతే మాకు తెలుస్తుంది. కానీ ఆ సిమ్ కార్డు మీద పేరేంటి ఎవగైనా తెలియాలి కాబట్టి దయచేసి మీ అందరికీ పేరున నమస్కారం చేస్తున్నాను. ఒక కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.